చీరాల పురపాలక సంఘ పరిధిలోని వార్డుల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చీరాల మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ కు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కంప్లైంట్ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని అభ్యంతరం వల్ల అడిగారు. దేంట్లో సరిహద్దుల్లో కూడా స్పష్టత లేదు. మీరు ఎంటైర్ ముంతావాడ సెంటర్ రోడ్ మెన్షన్ చేయాలి. దట్ ఈస్ రాంగ్. అందువల్ల ఏంటంటే దీన్ని డ్రాప్ చేసి మళ్ళా పబ్లికేషన్ ఇచ్చి మాకు మళ్ళీ వారం టైం ఇవ్వమనేది మా సిన్సియర్ రిక్వెస్ట్. మేము కాదు దాన్ని ఇక్కడ అసలు 1% కూడా పాటించడం ఇచ్చినటువంటి వాటిని అడావుడికి ఏదో ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం లేటెస్ట్ అంటే 2011 తర్వాత మనకు సెన్సెస్ జరగల. ఇప్పుడు సరి జరుగుతుందని మళ్ళీ 2021లో కూడా జరగాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న వార్డ్స్ని పెంచమని చెప్పి ఒక జీవో ఇచ్చి ఆ పెంచమని ఇచ్చినటువంటి మున్సిపాలిటీస్కి శాస్త్రీయ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి వార్డులు పెంపు ప్రక్రియ పూర్తి చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అలానే ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన చీరాల మున్సిపాలిటీలో కూడా 33 వార్డులని 44 వార్డులు చేయమని ఇస్తే వీళ్ళు అవగాహన లేక చేశారో చీరాల మున్సిపాలిటీ వాళ్ళు కారణం నాకు తెలియదు, కానీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైనా అభ్యంతరాలు ఉంటే పౌరులు తెలపమని చెప్పి ఒక 5 days బ్యాక్ ఇచ్చారు. ఈరోజు లాస్ట్ డేట్. ఏ విషయంలో అభ్యంతరం తెలియజేయాలి? మేము నిర్ణయించినటువంటి సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా లేవా, ప్రజలకి మేము పరిపాలన అందించడానికి ప్రభుత్వం సైడ్ నుంచి పౌర సేవలు అందించడానికి సౌలభ్యంగా ప్రజలకు ఉన్నాయా లేవా అనేది ఒకటైతే, అంటే బౌండరీస్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం. రెండోది జనాభా, దాన్ని అనుసరించి వచ్చే ఓటర్ల సంఖ్య నిర్దిష్టంగా ఉందా లేదా అనేది. ఈ రెండింటి మీదే అభ్యంతరాలు ప్రభుత్వం తాలూకా లోకల్ డొమైన్ చీరాల మున్సిపాలిటీ ప్రజలను అడగాలి. ఈ 44 వార్డుల్లో అసలు జనాభానే ప్రస్తావించాల. పాపులేషన్ అనేది అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం, లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఆయా వార్డుల్లో ఎంతమంది జనాభా ఉండాలి. చీరాల వార్డులకి జనాభా సంఖ్య ప్రకారం 1500 మంది ఓటర్లు ఉండాలి యాజ్ పర్ పాపులేషన్ ప్రపోర్షనేషన్లో. అంటే పాపులేషన్ని బట్టి ఓటర్లు వస్తారు. 18 సంవత్సరాల పైనకే ఓటు ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ లేటెస్ట్ సెన్సెస్ని క్రైటీరియా తీసుకొని 1500 ఓటర్లకి ±10% మించకుండా తగ్గకుండా ఇవ్వమనేది. అసలు ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉండారు, ఎంతమంది జనాభా ఉండారు అనేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడా తెలియపరచాల. అది బ్లండర్ మిస్టేక్. అందువల్ల ఈ నోటిఫికేషన్ని విత్డ్రా చేసి మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అనుమతి తీసుకొని మరలా ఆయా వార్డుల్లో ఎంతమంది జనాభా ఉంటున్నారు కొత్తగా ప్రతిపాదించిన వార్డుల్లో, అలానే ఎన్ని ఓటర్లు 1500 మంది ఎక్కువ ఉండారా తక్కువ ఉండారా కూడా స్పెసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వార్డులకు సంబంధించినటువంటి బైఫర్కేషన్ కూడా చాలా అస్పష్టంగా ఉంది. సపోజ్ ఇప్పుడు మేమున్న మున్సిపాలిటీ ప్రదేశం నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది టువర్డ్స్ ఈస్ట్ వెళ్తే ముంతావాళ్ళ సెంటర్ వస్తుంది అనుకోండి. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఫైర్ ఆఫీస్ గేట్ దగ్గర నుంచి ముంతావాళ్ళ సెంటర్లో టువర్డ్స్ ఈస్ట్ వెళ్తుంటే 3 వార్డులు వస్తే ప్రతి వార్డుకి ముంతావాళ్ళ సెంటర్ రోడ్ అన్నారు. అది తప్పు. అస్పష్టంగా తెలియజేసినట్టు స్పెసిఫిక్గా డిమార్కేషన్ చేయాలి. ఆ వార్డుకి సౌత్ సైడ్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, అది తెలియజేయాలి. అది 44 వార్డులో ఆ తప్పు చేశారు. అంటే స్పష్టత బౌండరీస్ విషయంలో లోపించింది. ఏ వార్డుకి దీనివల్ల మేము 3 రోజులు 4 రోజులు దీని మీద ఎక్సర్సైజ్ చేసిన 44 వార్డుల్లో మెజారిటీ వార్డులు స్పెసిఫిక్గా ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోతాయి, కొత్త వార్డు ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అనేది మేము కనుగొనలేకపోయాం. ఒక 100 మంది కూర్చొని 2-3 రోజులు వర్క్ చేసిన. అంటే వార్డుల బౌండరీస్లో స్పష్టత లేదు, అసలు జనాభా సంఖ్యని మెన్షన్ చేయలే. ఒక రకంగా ఇది చాలా పెద్ద తప్పు. అందువల్ల చీరాల మున్సిపాలిటీ మేము వాళ్ళు తప్పు చేశారు శిక్షించమని ఎలక్షన్ కమిషన్కు కోర్టుకు వెళ్ళే ఉద్దేశం మాకు లేదు. కానీ దీన్ని ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసి ఇచ్చిన నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి విత్డ్రా చేసి
మరలా మేము అడిగినటువంటిది ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి మీరు 1500 ఓటర్లు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఏదైతే జనాభా ఉండాలో దాన్ని ప్రత్యేకించి స్పెసిఫై చేసి కొత్తగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మరలా మా అభ్యంతరాలు తీసుకొని ముందుకెళ్ళమని చెప్పి మా సిన్సియర్ రిక్వెస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.